ఈ వీడియోలో మనం ట్రెండ్ గురించి తెలుసుకుందాము. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలన్నా, పొజిషనల్ ట్రేడింగ్ చేయాలన్నా, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ వాల్యూమ్ కంటే కూడా ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ట్రెండ్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేవి ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్. మనకి మార్కెట్లో రకరకాల ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి మనకి లైవ్ మార్కెట్లో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రేడ్స్ తీసుకోవడానికి చాలా కష్టము. ఇవి దాదాపుగా మనకి మార్కెట్ అయిపోయినాక లైన్స్ గీసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి లైవ్లో మార్కెట్ యొక్క ఫ్లోని ఐడెంటిఫై చేసే ట్రెండ్ లైన్స్ అనేవి రెండు ఉన్నాయి. ఒకటి రిగ్రెషన్ ట్రెండ్. మెయిన్గా ఈ రిగ్రెషన్ ట్రెండ్ అనేది మనకి మార్కెట్ యొక్క ఫ్లోని అర్థం చేసుకోవడానికి, అంటే మెయిన్గా మార్కెట్ అనాలిసిస్కి ఇది బాగా పనికొస్తుంది. అలాగే ఫిబొనాకీ ఫ్యాన్, పర్టికులర్గా ట్రేడ్ ఎంటర్ అయ్యే టైంలో మనకి ఈ ఫిబొనాకీ ఫ్యాన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా మనం రిగ్రెషన్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఎలా డ్రా చేయాలి, దానిపైన ఈ గోల్డెన్ రేషియో ఛానల్ ఎలా డ్రా చేయాలి అనేది ఆల్రెడీ మనకి వీడియోస్లో ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ముందుగా ఆ వీడియోని చూడగలరు. మనకి రిగ్రెషన్ ఛానల్లో మెయిన్గా 3 జోన్స్ ఉంటాయి. గోల్డెన్ రేషియో జోను, న్యూట్రల్ జోను, సెమీ గోల్డెన్ రేషియో జోను. మనకి గోల్డెన్ రేషియో జోన్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయి. ఒకసారి గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది, ఒకసారి గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. జనరల్గా మనకి ట్రెండ్ అనేది కనుక అప్ సైడ్ ఉంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ పర్టికులర్గా డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఆ ట్రెండ్లో గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తే అప్పుడు ప్రైస్ డౌన్ అవడానికి పాసిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ పెరగటానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే మార్కెట్ ఎప్పుడు పెరగటానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే గోల్డెన్ రేషియో అనేది ఇక్కడ మనకి సపోర్ట్గా యాక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు ప్రైస్ పెరగటానికి మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మనకి కొన్ని సందర్భాల్లో ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పటికీ మనకి గోల్డెన్ రేషియో అనేది డౌన్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉండి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్గా యాక్ట్ చేస్తుందో అప్పుడు ప్రైస్ అనేది మనకి కంప్లీట్గా గోల్డెన్ రేషియో కన్నా కిందకు వస్తేనే మనం అగ్రెసివ్ సెల్లింగ్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మార్కెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.